మెదక్ జిల్లా కొల్చారంలో ప్రోటోకాల్ వివాదం రచ్చకెక్కింది. జెడ్పీ హైస్కూల్ బడిబాట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. బడిబాట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అటు కాంగ్రెస్ వర్గీయులు కూడా పోటీగా నినాదాలు చేశారు. దీంతో కార్యక్రమం రసాబసాగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రిని ఎమ్మెల్యే సునీత నిలదీశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, వైశాలి, ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం సర్వసాధారణమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నేతలను ఆహ్వానించకపోవడం, వాళ్ళకు స్టేజ్ పైన కుర్చీలు వేయకపోవడం, ఏదైనా కార్యక్రమం ఉంటే కాంగ్రెస్ నేతలతోనే ప్రారంభోత్సవాలు చేయించడం అనేది ఆ కాంగ్రెస్ లో వాళ్ళు చేస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు పోటీగా అడ్డుకోవడం అనేది రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ రోజు మెదక్ జిల్లా కొల్చారం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ సమీపంలో గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యేను కాదని చెప్పి అక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులతో ప్రారంభోత్సవ కార్యక్రమం చేయించే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన సునీతా లక్ష్మారెడ్డి వెంటనే అడ్డు తగిలారు. దీంతో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య, అంటే అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య కొంత తోపులాట అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ లీడర్లను వాడడం ఏంటని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి ఈ కొండా సురేఖ గారు ఆమెను ప్రశ్నించడం అయితే జరిగింది. దాంతో ఆమె కూడా పార్టీ కార్యక్రమం కాదు కదా, ఇది పార్టీ కార్యక్రమం కాకపోయినప్పటికీ లీడర్లకు ఎందుకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, మీ పార్టీ కార్యక్రమాల్లో ఇలాంటివి చేసుకోవాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు తర్వాత ప్రజాప్రతినిధులకు గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమెకు నొక్కి చెప్పడం అయితే జరిగింది. దీంతో కొండా సురేఖ కొంచెం వెనక్కి తగ్గి ఇమీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇది ఫస్ట్ టైం ఏం కాదు, గతంలోనూ కొండా సురేఖ తర్వాత ఇతర మంత్రులున్న సమయంలో కూడా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి ఇటువంటి అనుభవాలు అయితే ఎదురైనాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో వాళ్ళు ప్రారంభోత్సవాలు చేయించడంతో ఎమ్మెల్యేకు అక్కడ కొంత చేదు అనుభవం అయితే ఎదురవుతుంది. ఇదే విషయంలో కొండా సురేఖ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు జడ్పీ సమావేశాల్లో కూడా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. నేను వేరే పార్టీ అయినంత మాత్రాన అధికారంలో లేకపోయినంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకు ఆహ్వానాలు ఇవ్వకపోవడం, స్టేజీ పైన మీరు కుర్చీలు వేయకపోవడం ఏంటనే నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా ఈ అంశం కొంచెం చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిని సునీతా లక్ష్మారెడ్డి కలిసిన క్రమంలో ఇదే విషయాలు లేవనెత్తారు. పార్టీ కార్యక్రమాలు కాకపోయినా మీ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో వారు ఒంటెందుకు పోగలిపోతున్నారు, ఇటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కొంత మాకైతే ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రజాప్రతినిధులు లేదంటే ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు ఇతర వాళ్ళు పాల్గొనే కార్యక్రమాల్లో వీళ్ళు ప్రారంభించాల్సిన కార్యక్రమం వాళ్ళతో చేయించడం ఏంటని చెప్పి ఆమె కొంత ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే కొంత తేలిగ్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మంత్రులు వారి స్థానిక నాయకులకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలను బట్టి ఆ లోకల్ లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇట్లాంటి ఘటనలు అయితే చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా 7 స్థానాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నెగ్గింది, కాంగ్రెస్ నెగ్గింది 2 స్థానాల్లోనే. అయితే ఈ 2 స్థానాల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఉంటారో వారితో ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకులను వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులను కాంగ్రెస్ నాయకులను వాళ్ళు కొద్దిగా మోటివేట్ చేయడం, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారి స్థానిక బలాన్ని పెంపొందించాలనేది వారి లక్ష్యంగా తెలుస్తుంది. రైట్, ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య వాగ్వాదం సద్దుమణిగినట్టేనా? 2 వర్గాల మధ్య తోపులాట స్వల్ప వాగ్వాదం అయితే జరిగింది. కానీ అప్పటికి వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు కొంత సర్ది చెప్పడం అయితే జరిగింది. అక్కడ స్థానిక కలెక్టర్ కావచ్చు, మెదక్ కలెక్టర్, ఇతర అధికారులు కూడా వారికి సర్ది చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అధికారులు తర్వాత ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారు మాత్రమే దీన్ని అధికారికంగా ప్రారంభించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత శాంతియుతంగా జరగాల్సిందని చెప్పి వాళ్ళు ఇరు వర్గాలని కొంత శాంతియుతంగా చేయడం జరిగింది. దీంతో ఇక్కడ అక్కడైతే స్వల్ప ఉద్రిక్త తర్వాత పరిస్థితులు అయితే సర్దుమయ్యాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నగేష్.
మనము